ఎలక్షన్ కమిషన్ యొక్క ధైర్యమేంటో, లేకపోతే మరేంటో తెలియదు కానీ, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా నాశనం చేసే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరిస్తున్నారో ఎవరూ ఏం చేయలేరు. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళని మనం శాశ్వతంగా అధికారంలో ఉంచేస్తాం. శాశ్వతంగా అంటే అందరూ ముసలోళ్ళే కదా ఎలక్షన్ కమిషన్లు. అంటే మన ఏజ్ అయిపోయేంతవరకైనా శాశ్వతంగా వీళ్ళని అధికారంలో ఉంచేస్తాం. ఎన్ని తప్పులు చేసినా ఏం కాదనుకుంటున్నారేమో. చరిత్రలో అత్యంత దారుణంగా దుర్లభంగా మిగిలిపోయే పరిస్థితిని వీళ్ళు కలిగించుకుంటూ ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ మొత్తం ఎన్నికల వ్యవస్థని అపహాస్యం చేశారు. తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయినా వాళ్ళ బుద్ధి మారట్లేదు. రాహుల్ గాంధీ గారు దేశం ముందుకు వీళ్ళు ఏ విధంగా దొంగతనం చేశారో అని తీసుకొచ్చేటప్పుడు కీలకంగా చెప్పిన పాయింట్లు ఏంటి? వాళ్ళు డిజిటల్ అంటే ఎలక్ట్రానిక్ డివైస్లో వాళ్ళు డేటా ఇవ్వట్లేదు అని ఒకటి. రెండు, మేము ఒక నియోజకవర్గం అడిగితే 7 అడుగుల బుక్కులు పంపించారు, 7 అడుగుల బుక్కులు పంపించారు అని అవి చూపించుకుంటూ అవి స్కానబుల్ కూడా కాదు, స్కాన్ కూడా కావు, కంప్లీట్గా స్కాన్ ప్రొటెక్ట్ ఉంది అని చెప్పి రాహుల్ గాంధీ గారు కీలకంగా ఒక పాయింట్ చెప్పారా మొన్న 7వ తేదీ రాహుల్ గాంధీ గారు చెప్పారా? అయితే వీళ్ళు ఇంత స్టడీ చేశారు, ఇంత వర్క్ చేశారు, ఇంత అని చెప్పి ఎలక్షన్ కమిషన్కి తెలియదు కదా. అది వాళ్ళు ఈ నెల ఆగస్టు అంటే ఈ నెల 1వ తేదీనే బీహార్ ఓటర్ లిస్టుకి సంబంధించి డిజిటల్ మిషన్ రీడబుల్ ఓటర్ లిస్ట్ అనేది వాళ్ళ వెబ్సైట్లో అప్లోడ్ చేసి ఉన్నారు. మిషన్ రీడబుల్ ఓటర్ లిస్ట్, డిజిటల్ మిషన్ రీడబుల్ ఓటర్ లిస్టు. రాహుల్ గాంధీ గారు ఇంత స్టడీ చేసి ఇలా కనుక్కోవచ్చు అని చెప్పిన తర్వాత ఎలక్షన్ కమిషన్ తాజాగా ఇప్పుడు ఏం చేసింది? ఆ మిషన్ రీడబుల్ ఓటర్ లిస్ట్ బీహార్ది డిలీట్ చేసేసి వెబ్సైట్లో స్కాన్డ్ కాపీలో నాన్ మిషన్ రీడబుల్ అప్లోడ్ చేశారు. ఎవడేం చేయలేడు దాన్ని. ఇంకా ఎవడేం చేయలేడు. నాన్ రీడబుల్ స్కాన్డ్ కాపీస్ పెట్టారు. ఏం మనుషులే వీళ్ళు? ఏం చేయాలి వీళ్ళను? దేశం తిరగబడాలా? ఇంకా వాళ్ళని సమర్థించే వాళ్ళు ఒకవైపు, వ్యతిరేకించే వాళ్ళు ఒకవైపు, ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వాళ్ళు ఒకవైపు, ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించే వాళ్ళ వైపు. దేశంలో ఇంకేం జరగబోతుంది? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం 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 మనిషి పుట్టుకయా వీళ్ళు? నాశనం చేసి పెట్టేస్తున్నారు. ఎవరేం చేయలేరనే ప్రభుత్వం మనకు అండగా ఉంది అని చెప్పా. మనం ఏం చేసినా పీకే వాళ్ళు ఎవరు లేరనా? దుర్మార్గం కదా. అసహ్యం వేస్తలేదా వాళ్ళని చూస్తుంటే, ఈ వ్యవస్థను చూస్తూ ఉంటే? ఇంత దారుణం ఏంటి? డిజిటల్ మిషన్ రీడబుల్ అనేది డిలీట్ చేసి మళ్ళీ స్కాన్డ్ ప్రొటెక్ట్, స్కాన్డ్ కాపీస్ పెట్టడం ఏంటి? నా మిషన్ నాన్ రీడబుల్ పెట్టడం ఏంటి?